హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ వ్లాగ్స్. ఎంతమందికి డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే నచ్చుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడానికి ఎంతమందికి వస్తుంది? నాకైతే అస్సలు రాదు. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి రాని వాళ్ళ కోసం నేను ఒక చిట్కా చూపిస్తున్నాను. దానికి కావాల్సింది మెయిన్ గోందండి. ఇది గోందు, ఫూల్ మకానా, గుమ్మడికాయ గింజలు, వాటర్ మిలన్వి, కిస్మిస్, కాజు, బాదాం డబల్, వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్. దీంతో మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు కాకుండా వేరేలాగా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా బలం, బాలెంతలకి, లేడీస్కి, పర్టికులర్గా లేడీస్ కోసం ఇది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఇంట్లో మొత్తం ఆవు నెయ్యి వాడతా, కంపెనీలతో సంబంధం లేదు, ఆవు నెయ్యి మాత్రమే చెప్తున్నాను నేను. ఆవు నెయ్యి మంచిగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ గోందు వేయించుకోవాలి. మనము గోందు అంటే తొందరగా ఉబ్బిపోతుంది, సాబ్దానాలాగా. ఫస్ట్ గోందు మొత్తం ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. గోందు వేసి అటు ఇటు వెళ్ళొద్దు, 1 minute ఫ్రై అయిపోతుంది అది. గోందు మొత్తం ఫ్రై చేసిన తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ వేయాలి. సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఎందుకంటే ఇవి చిట్టపటలాడుతాయి, నువ్వుల్లాగా చిల్లుతాయి. అందుకే ముందు ఇవి ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని తర్వాత కిస్మిస్ సెల్స్గా ఉత్తగానే పొంగుతాయి. తర్వాత గుమ్మడికాయ, వాల్నట్స్, కాజు 3 ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకొని బాదం ఫ్రై చేసేసుకుంటున్నా. తర్వాత లాస్ట్కి మకానా వేయాలి. ఎందుకంటే మనం ఎంత నెయ్యి ఉన్నా మకానా పీల్చేస్తుంది. అందుకే లాస్ట్కి మకానా ఫ్రై చేసుకుంటే బెస్ట్. ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. గోందు చూసారా ఎంత మంచిగా పువ్వులాగా ఉబ్బిందో. ఇట్లా అంటే పౌడర్ అయిపోతుంది, అసలు మిక్సీ కూడా చేసే పని ఉండదు దానికి. మకానా కూడా అంతే. ఇవన్నీ చల్లారిపోయినాయి. మిక్సీలో వేసి ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుంటున్నా, పౌడర్ లాగా కాదు, ఇట్లా బరకగా చేసుకోవాలి. అట్లా బరకగా చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నా. దాని తర్వాత పూల్ మకానా కూడా బరకగా మిక్సీ చేసేసుకొని దాని తర్వాత గోందు కూడా వేస్తున్నా. గోందు కూడా బరకగా మిక్సీ చేసేసుకొని ఇవన్నీ కలిపి మనం ఇందాక ఫ్రై చేసిన కడాయిలోనే వేస్తున్నా. అన్నీ వేసి కలిపేసి దీంట్లో మనం స్వీట్ కోసం ఒక్క పిడికడు ఒక 50 grams అంత బెల్లము. మా ఇంట్లో ఎప్పుడు బెల్లం రెడీ ఉంటుంది, అమ్మ బెల్లం టీ తాగుతుంది. బెల్లం ఎప్పుడు పౌడర్ చేసి పెడుతుంది మా మమ్మీ. ఒక్క పిడికడు జస్ట్ స్వీట్ తగలాలి కాబట్టి ఇట్లా బెల్లము ఒక్కటే పిడికడు వేస్తున్నా. చూడండి, మనం ఇవన్నీ 3 భాగాలు అయితే ఇది ఒక్క భాగం అనుకోండి. కొద్దిగా వేస్తున్నా, బెల్లం కదా, చాలా టేస్ట్ బాగుంటుంది ఇందులో వేస్తే. ఐరన్ కూడా పిల్లలకు, పెద్దవాళ్ళకు మంచిది. అలా బెల్లం వేసి కలిపేసి చూసారా, ఇంచుమించు 1 kg అయింది. ఇది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలకు, చిన్నపిల్లలకు కూడా కటోర్లో వేసి స్పూన్ వేసి పెట్టవచ్చు. ప్రతిసారి లడ్డూలు తినని పెద్దవాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. వాళ్ళకి ఇది వేసి ఇచ్చిన బలానికి బలము, హ్యాపీగా చప్పరించుకుంటూ తినేస్తారు పిల్లలైనా, ఇంట్లో పెద్దవాళ్ళైనా. ఇంకొకటి, ఇందులో కాచి చల్లార్చిన పాలు పోసి లడ్డు కూడా కట్టవచ్చు, లేదా ఇలాగే పౌడరు కటోర్లో వేసి చెంచా పెట్టి కూడా ఇవ్వచ్చు. మీరు స్నాక్స్ టైంలో కూడా ఇలా తీసుకొని తిన్నా కూడా చాలా బలము, చాలా ఐరన్ కాబట్టి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, అంత హెల్దీ ఇది. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా వెతికి మరి ఈ రెసిపీని షార్ట్ ఫామ్లో తయారు చేశాను. నా కష్టానికి కొంచెం ప్రతిఫలం ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.